విద్యుత్ రంగ అప్పులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము ఉంటేనే కరెంటు సాధ్యమని చెప్పిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అప్పులు లేని డిస్కంలు లేవని, రుణాలు తెచ్చినా 24 గంటలు విద్యుత్ ఇచ్చామన్నారు. పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్ వీళ్ళు నిన్న మొన్న దాకా వెళ్ళిన రాజస్థాన్లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి, అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటల మించి ఇస్తున్న వాళ్ళు లేరు. ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. అప్పు చేసిమా, అడుకొచ్చిమా, ఇంకోటి చేసిమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం. మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం. విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకు రైతులతో సహా. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. మళ్ళీ ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నెట్టేసింది. ప్రతి ప్రొడక్షన్కి పవరే కావాలి. మనిషి మనుగడకి మొత్తం రోజువారీ ఉదయం లేచింది రాత్రి పడుకునేంత వరకు, మళ్ళీ నిద్రపోయినప్పుడు కూడా మనకు కావాల్సింది పవర్. అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి ఈ పవర్ సెక్టార్ని పీకల్లో తప్పుల్లో ముంచేసి కోలుకోకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో, గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దేనికి ఇదంతా చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అలవిమాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాన్ని పదే మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం.